చాలామందికి భగవంతుణ్ణి ఏం ప్రార్థించాలో తెలియదు, వాడికి ఏం కావాలో తెలియదు. కాబట్టి భగవంతుడిని అడిగేటప్పుడు అసలు భాగవతంలో చెప్పారు, నిష్కారణమా ఆత్మారామాశ్చ మునయః నిర్గ్రంథా అప్యురుక్రమే కుర్వంతి అహైతుకీం భక్తిం. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది లేకుండా ఉండాలి. నాకు నువ్వేమిస్తావు, ఏమిస్తావు అనేటువంటి ఆలోచన మన మనస్సులోకి వచ్చేటప్పటికీ వ్యాపారం అయిపోయింది, భక్తి వ్యాపారం అయిపోయింది. మనం ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా భగవంతుడు మనకి అన్నీ ఇస్తూనే ఉన్నాడు. మనం సమన్వయించుకోవటం లేదు. కానీ నేను అనేక పర్యాయాలు చెప్పాను, మనం తినే తిండి ఎక్కడ ఎవరిస్తున్నారండి, మనం కట్టుకునే గుడ్డ ఎవరిస్తున్నారండి, మనకంతా లభిస్తోంది. అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు. ప్రతి ధాన్యపు గింజ మీద ఆ తినేవాడి పేరు రాసి ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. అంతా ఆయన ఇచ్చిందే. కానీ మనం దాంతో తృప్తి పడకుండా నాకు బంగారపు రథం కావాలి, దివ్యమైన భవనం కావాలి. ఒక విషయం ఆలోచించండి, కుచేలుడు ఏమన్నా కావాలని అడిగాడండి? కుచేలుడు భగవంతుణ్ణి, కృష్ణ పరమాత్మను నాకు ఇది కావాలి అని ఏమన్నా లిస్ట్ ఇచ్చాడా? పోనీ ఒక్క విషయాన్నైనా పేర్కొన్నాడా? భార్య వెళ్ళండి, ఆయన మహానుభావుడు, దేవుడు, సర్వసమర్థుడు, మీకు ఏమి కావాలంటే అది ఇస్తాడు అని పంపించింది. కానీ ఆయన్ని చూసేటప్పటికి కుచేలుడికి నిరీహ బయలుదేరింది. దేవుడి ఇంత మహానుభావుణ్ణి ఏదో చిన్న వస్తువు అడగటమా అని నిశ్చలంగా కూర్చుంటే భగవంతుడికి ఆ భావన తెలిసింది. కావలసిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. బంగారు భవనాలు, వస్తు వాహనాదులు మొదలైనటువంటివన్నీ కూడా ఇచ్చాడు. వెళ్ళేటప్పుడు కుచేలుడు గుడిసెలో నుంచి వెళ్ళాడు. వచ్చినప్పుడు చూస్తే అది దివ్య భవనం. అటువంటి స్థితి ఇచ్చాడు. భగవంతుడు అడిగితే ఇచ్చాడా? అడిగిన వాడికి ఏదడిగితే అది ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏమిటంటే, భగవంతుడా, స్వామి, నాకేం కావాలో నాకు సంబంధించి నాకంటే నీకే ఎక్కువ తెలుసు. కాబట్టి నాకేం కావాలో అది నువ్వే ఇస్తావు. అడిగినా ఇస్తావు, అడగకపోయినా ఇస్తావు. 84 లక్షల జీవరాశులకు ఆహారం అనేది భగవంతుడు ఏర్పాటు చేసి పెట్టాడు కదా. చూడండి, మనం ఒక జాగ్రత్తగా ఆలోచిస్తే మన అవయవాలనే చూడండి, ఎంత పొందికగా అమర్చాడో భగవంతుడు. ఈ చెయ్యి ఇచ్చాడు, ఆ చేతికి బ్రేళ్ళు అనేది వేరువేరుగా అతుక్కుని పోయి ఉండకుండా వాటిని మనం ఉపయోగించుకోవటానికి, ఆదానానికి, ప్రదానానికి యోగ్యంగా ఆ చేతిని ఏర్పాటు చేశాడు. గమన ఆగమనములకు యోగ్యంగా కాలుని ఏర్పాటు చేశాడు. తినటానికి యోగ్యంగా నోట్లో సమృద్ధిగా తినే పదార్థము చక్కగా రుచిగా జీర్ణమవటానికి యోగ్యంగా ఉండేట్టుగా పళ్ళు పెట్టాడు. ఆ పళ్ళల్లో కూడా ఏ పంటి ప్రత్యేకత ఆ పంటిదే. మనం జాగ్రత్తగా గమనిస్తే అరటిపండు ఇస్తే దాన్ని నోట్లో ఏ పంటి దగ్గర పెడతామో చెరుకు కూడా అక్కడ పెట్టాం. చెరుకు గడ పెట్టడానికి యోగ్యమైనటువంటి ఈ వెనక దంతాలు ఉన్నాయే, బాగా పటిష్టంగా పలకలాగా ఉండేటువంటివి. కొన్ని పలకలాగా ఉంటాయి, కొన్ని పారలాగా ఉంటాయి. వాటినన్నింటినీ ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేశాడు. ఇదంతా మనం ఏమన్నా భగవంతుడికి లిస్టు రాసి ఇచ్చామా? అందుకనే అపార కరుణ సముద్రుడు భగవంతుడు, కృష్ణుడు. కాబట్టి మనం దాన్ని గమనించడం లేదు. ఏదైనా వస్తే నేను, ఏదైనా పోతే కర్మ అనుకుంటూ ఉంటాం మనం. ఒక విషయం గమనించాలి, దానికి దీనికి రెండిటికి కూడా దైవమే కారణం. దైవం అంటే కర్మమే, అదృష్టమే దానిని.
మరైతే ఈ సర్వఫలప్రదాత అనే మాటకు అర్థమేమిటి అని అంటే, సర్వఫలములు, సర్వులకు కావలసిన ఫలములు, సర్వమైన ఫలములు, ఆ ఫలాల్లో కూడా అపేక్ష ఉన్నవి, అపేక్ష లేనివి, వద్దనుకునేవి, కావాలనుకునేవి అన్నీ కూడా తీసుకోవాలి. అందుకనే పెద్దవాళ్ళు ఏమంటారంటే, సుఖమైనా కష్టమైనా మనం భగవత్ ప్రసాదంగానే స్వీకరించాలి. అలా స్వీకరించిన వాళ్ళే ధర్మరాజుడు, శ్రీరామచంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా, నేను నా హక్కు ఏమైనా సరే నేను సింహాసనం మీద కూర్చోవాల్సిందే అనుకున్నాడా ధర్మరాజు? జూదం ఆడమంటే ఆడాడు, అరణ్యానికి బొమ్మంటే పోయినాడు. ఆ అరణ్యం ఎంత దుర్భరమైనటువంటిది ఆ జీవితము. అందులో ఇంకొకటి ఏమిటంటే, అక్కడ ఉండి, అక్కడ పుట్టి, అక్కడ పెరిగి, అక్కడే తపస్సు చేసుకునేటువంటి వాళ్ళకి అది కష్టకరం కాదు. కానీ సర్వభోగాలను ఒక్కసారిగా విరమించి అక్కడికి పోవటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది.